ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మరి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేస్తుంది గురుగారు. ఆషాఢ మాసం అంటే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అని చెప్పి. మరి అమ్మవారిని ఎవరైనా ఆరాధించవచ్చు అన్నారు. మరి ఏ రకంగా ఆరాధించవచ్చు ఈ నవరాత్రుల్లో? ఎవరైనా అంటేనండి అసలు భయం ఉండకూడదండి. భగవంతుడు అంటే ప్రేమతో కూడిన భక్తి ఉండాలి. మనకి భయం అన్నానంటే భక్తి పోయింది. రామకృష్ణ పరమహంసలాగా తల ఉంచి నువ్వు మెడలో దండే వేస్తావో కత్తితో తల్లే నరుకుతావో అని ఇష్టం తల్లి. అంత సరెండర్ ఉండాలి. మా గురువుగారు మాకు, నా వయసు 25 ఏళ్ళ నుండి నాకు నేర్పడానికి నేర్పించింది అని కూడా చెప్పను. ఆ మహానుభావుడు నేర్పడానికి ప్రయత్నించింది ఇదే, భయం లేకుండా. కొంతవరకు భయం లేదు మాకు. అందువల్లే నేను ఏదైనా చెయ్యొచ్చు అని చెప్తున్నాం. కానీ ఒక రివల్యూషనరీ యాటిట్యూడ్ కాదు మాది. అందరూ మిగతా వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో, అది రివల్యూషన్, ఇది ఎక్కడ చూడలేదు అని. నో, ఏం చేస్తారండి? రోగం ఉంది, నాకు ఆ ముందే పెన్సిల్నే మందు, కొంచెం టెస్ట్ చేసి లఘువారాహి ఇచ్చి టెస్ట్ చేసి బాగానే ఉంది, అప్పుడు బృహద్వారాహి చెప్పుకో. అట్లాగా ఏదో ఒక రకంగా ఆ మంచి మంత్రాలు చేయాలని చెప్పి, అందుకని వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు, వసంత నవరాత్రుల్లో లలితాదేవిని కొలుస్తారు. అక్కడ మాతంగి నవరాత్రులు ఫిబ్రవరి ప్రాంతంలో ఉచ్చిష చాండాలి అది కూడా చేస్తారు, మాతంగి చేస్తారు. ఈ 4 గణపతి నవరాత్రులు, 5 నవరాత్రులు చేస్తారు మేము. వీటిల్లో చాలా వరకు గుప్తని ఎందుకన్నారంటే, రహస్యము గుప్తము అన్నదానికి అర్థం ఏమిటంటే, లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర గతనామ ద్వితీయోధ్యాయ అని ఉంటుంది. మన వాళ్ళు రహస్యాన్ని చెప్పకూడదు, సీక్రెట్ అంటూ అయితే మనం చెవులో చెప్పుకోవాలేమో గురువు గారు. మరి అంటే క్షమించాలి, వివర్తించడం. రహస్యం అంటే ఏంటి? నీకు కనబడే పదం మాత్రం మీద దృష్టి పెట్టి, డోంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అలా చూడకు, దాని వెనకాదలు ఒక అర్థం ఉంది, పరమార్థం. అంటే అక్కడ ఉన్న రహస్యాన్ని తెలుసు. ఆ రహస్యాన్ని తెలుసుకో గురువుల ద్వారా. బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక ఓ లైన్ ఉంది. బిందు తర్పణ సంతుష్ట అంటే ఏంటి? చొక్కా వేస్తే చాలని ఒకటి, కొంచెం ఇచ్చినా చాలని ఒకటి. అంచేత ఆవిడ బిందు తర్పణ సంతుష్ట అండి. పెద్ద నైవేద్యాలు పెట్టకలేదు, ఎంత అట్టిపండు పెట్టినా తృప్తి, వీడు మాత్రం భోజనం చేసేయాలి ఇలా అనుకుని తప్పించుకునేవాడు కొంతమంది, తాంత్రికంగా మీనింగ్ తీసుకోవాలి కొంతమంది. అసలు బిందువు అంటే ఆనందం. ఆనందాన్ని తర్పణం చేస్తే ఆవిడ ఆనందం. నువ్వు ఏమీ చేయక్కర్లేదురా. భార్యాభర్తలు కొట్టుకోకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ ఆనందమయంగా సంసారం ఉండి, రోజు పొద్దున్నే ఓ దీపం వెలిగించి, అమ్మ నీ దయ వల్లే మా సంసారం ఇలా ఉందమ్మా అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం పడి ఆవిడ సంతోషించదా? ఎవరు చెప్పారు? పూజలు చేయక్కర్లేదు, ఆనందంగా ఉండమని. బిందు తర్పణ, నీ ఆనందాన్ని నాకి, ఏడుస్తూ ఇలా దూప చూపించకు, నాకు చికాకు, దుమదుమలాడు చెప్తున్నానా పూజ చేస్తున్నానని విసిగించకు.
అంటూ ఆవిడ చేస్తూ ఉంటుంది. అవును. అవును. ఈ ధూపం వాడుగా నువ్వే ధూపంలా ఉన్నావు నాకు. నీ బాధ తీర్చమని నన్ను బాధ పెడుతున్నావు నువ్వు పూజ రూపంలో. ఆనందంగా ఉండు, ఆ! హాయిగా నవ్వుకో. పొద్దున్న లేస్తే నవ్వు, చివరిదాకా నవ్వు, ప్రాణం పోయేటప్పుడు నవ్వుతూ వెళ్ళిపో. హ్మ్. అది బిందు తర్పణ ఆ! సంతుష్ట. మనం దానికి అర్థం తెలియకుండా మామూలుగా ఎదురు సొంతుతాం. ఆ! అది రహస్యం. అలాగే ఈ వారాహి గుప్త నవరాత్రులు ఎందుకన్నారంటే, ఇది ఒక పద్ధతిలో ఆచరిస్తే అశేషమైనటువంటి ఫలితాలొస్తాయి. హ్మ్. అది గురువుల ద్వారా తెలుసుకుంటే మంచిది. ఆహా! గుప్తము అంటే, గోప్యం అంటే అర్థం తెలియకుండా చేస్తే విపరీతాలు. నిత్యాదేవి ఉంది. ఆ! కామేశ్వరి భగమాలిని. ఆ భగమాలిని మంత్రాన్ని మేము బయటికి చెప్పం. హుహుహు. రహస్యంగా చెప్తాం. ఆ! ఎందుకంటే అందులో ఉన్న పదాలు విపరీతార్థాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, హ్మ్. ఇది ఏంటి ఇలాంటి పదాలు చెప్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి మనసులో చెప్పుకుంటాం. ఓకే. ఆ కారణంగా గుప్త నవరాత్రులు. ఆహా! పోతే వారాహి నవరాత్రులు ప్రతి దేవతకి మనం అందరం మామూలు మనుషులే కదండి, హ్మ్. మామూలు మానవులు. స్ట్రగుల్ అవుతున్నాం. అవును. ఎలాగోలాగా నిలబడి కాస్త ఇచ్చిన టైము హ్యాపీగా గడపడానికి. అంచేత ఆ టైంలో మనమే సిద్ధపురుషులం అని చెప్పుకోవట్లేదు. హ్మ్. అంటే మీరు సిద్ధపురుషులు అవ్వచ్చేమో కానీ అయ్యో! నేను కాదు. గురువుగారు. నేను మనవని కలిపేసుకున్నాను, మీకు కోపం వస్తుందేమో. అయ్యయ్యో! ఎంత మాట గురువుగారు. ఇది నేను కాదు. 100% నేను కాదు. సిద్ధపురుషుని కాదు. అంచేత నేనే పడుతున్నాం. ఇలాంటప్పుడు మన మీద రంగులు, ప్రదేశాలు, హ్మ్. శబ్దాలు ఇవన్నీ ప్రభావం కలిగి ఉంటాయి. ఆ! అందుకే వీళ్ళేంటి, దుర్గాదేవి అంటే ఎరుపు కలర్ ఆవిడకి ఇష్టం అని పెడుతున్నా. ఆవిడకి ఇష్టం కాదు. ఆవిడ ఇష్టం ఏమిటి? ఆ! ఇష్టము, అయిష్టము లేని తల్లి అమ్మ. ఓహ్! ఎరుపు రంగు వల్ల నాకు దుర్గాదేవి యొక్క ఎనర్జీని నేను అబ్జార్బ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆహాహా! నీలం రంగు వేసుకుంటే శనీశ్వరుడు, హ్మ్. శివుడు, ఓకే. అనంతమైనటువంటి ఇవన్నీ కూడా నీలం వల్ల వస్తూ ఉంటాయంటారు. ఆహా! అలాగే ఒక్కొక్క రంగు తెలుపు వేసుకుంటే స్వచ్ఛత, హ్మ్. బ్రహ్మ, సరస్వతి అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. హంస, ఆ! పాలు, వెన్నెల, చంద్రుడు, మనస్సు, శాంతి. హ్మ్, శాంతంగా. ఆ! నిజం పరీక్షిస్తుందండి. ఇప్పుడు ఆ! చాలా కోపం ఎక్కువ ఉందండి, స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి. హ్మ్. మీరు ఆ రోజు వేసుకున్న డ్రెస్ చూస్తుంటే 100% డార్క్ కలర్ వేసుకొని ఉంటారు. ఇంకా చూడాలంటే రెడ్ కలర్ వేసుకొని ఉంటారు. ఆహా! శుభ్రంగా వెంటనే డ్రెస్సులు మార్చుకుని, హాయిగా ఒక షవర్ తీసుకొని, స్నానం హ్మ్. చేసి, మంచి ఒక లైట్ కలరు నాలా వైట్ వైట్ కలర్ వేసుకుంటే మైండ్‌కి ఒక మా గురువుగారు చెప్పారు. హ్మ్. మైండు "ఒరేయ్! నువ్వు తెల్ల కలర్ వేసుకున్నావు అరవకూడదు" అని. మనల్ని మనమే మౌల్డ్ చేసుకుంటాం ఒక రకంగా. ఆ! అవునా కదా! అవును. అవును. ఇప్పుడు విభూది ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఆ! డెఫినిట్‌గా కొంత భయం ఉంటుంది. దేవుడి అవును. గుడికెళ్ళి ఎవడు ఎక్కడో ఉంటారనుకోండి, బట్ అక్కడికెళ్ళాక తూచి అడిగేస్తాం. ఇప్పుడు దేవాలయాలకు కొంతమంది వెళ్తూ ఉంటారు. వెళ్ళాలా? హ్మ్. సందర్భోచితంగా చెప్తున్నాను. హ్మ్. హ్మ్. వెళ్ళాలా అంటారు. వెళ్ళక్కర్లేదు. హ్మ్. ఎప్పుడు? నీకు దేవాలయంలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అది ఇంట్లోనే దొరికితే పర్లేదు. అవసరం లేదు. నీవు ఆ ఎక్స్‌పెక్ట్ చేసిన దేవాలయంలో కూడా ఎందుకు దొరకట్లేదంటే, హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ జిమ్‌కెళ్ళారనుకోండి. అక్కడేం చేయాలి మీరు? వర్కౌట్స్. ఎక్సర్సైజ్ ఎక్సర్‌సైజ్. చేయాలి. హోటల్‌కెళ్ళారనుకోండి. ఏం చేయాలి? రెస్ట్ తీసుకుంటాం. తిన్నారు. తింటాం, తిన్నారు. పడుకుంటాం. ఆ! రెస్టారెంట్‌కెళ్ళారనుకోండి. భోజనం రెస్టారెంట్‌కెళ్ళి జిమ్ చేయొచ్చా? మనం చేస్తున్నది అదే. ఎక్కడికి వెళ్తే ఏం చేయాలో అది చేయట్లేదు. ఓకే. రెస్టారెంట్‌కెళ్ళి అక్కడ జిమ్ చేస్తుంటే ఉన్నది ఎలా ఉంటారో, ఈ దేవాలయాల్లో కలిసి సోది చెప్పుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఓహ్! నువ్వు మీకే సాధ్యం గురువుగారు ఇలాంటి ఉదాహరణలు. డైరెక్ట్‌గా అలా తగులుతదంతే. ఊహించండి వాడు ఏ రెస్టారెంట్‌కి వెళ్ళి ఇలా ఇలా అన్నారు. ఆ! పిచ్చాడనుకోరు. ఆ అంతేగా. దేవత కూడా అలాగే "ఒరేయ్! వచ్చింది ఎందుకురా? హ్మ్. నువ్వు మనశ్శాంతిగా ఒకసారి మనసు ఎవ్వరితో మాట్లాడకుండా ఆ! జపం చేసుకుంటూ ఉండక, నా పైకి పెరుగుందిరా? ఆ! కుదరలేదమ్మా. ఎన్నో గుళ్ళు తిరుగుతున్నాను. ఆ గుడి దీనికన్నా మంచిదమ్మా. వెళ్ళండి. హ్మ్. ఈ ఈ గుడిలో కూర్చొని ఆ గుడి ఆ గుడి మంచిదంటుంది ఈవిడ. మంచి అవును. ఇవన్నీ చేస్తున్నందువల్ల మనం గుళ్ళకెళ్ళినందువల్ల ప్రయోజనం. ఓకే. అంచేత
వారాహి నవరాత్రులప్పుడు ఎరుపు రంగు మనకి ఉగ్రం ఎప్పుడు వారాహి, దుర్గా, కాళీ ఇవన్నీ కూడా కాళీ అయితే నీలం నలుపు అనుకోండి. ఎరుపు రంగు వస్త్రాలు వేసుకున్న, ఒక ఎరుపు రంగు వస్త్రం పక్కన పెట్టుకున్న, ఎర్ర అక్షతలు వాడిన వారాహి యొక్క అనుభవం మనకి త్వరగా లభించడానికి ఉంటుంది. ఇకపోతే ఏ నవరాత్రులైనా ఏ పండగలైనా ఉత్సవాలైనా జపం, అర్చన, పారాయణ, తర్పణం, హోమం ఈ 5 రకాలుగా మనం ఆ 9 రోజులు మనం కానీ పూజ చేయగలిగితే ఇప్పుడు అన్ని రకాలుగా అమ్మని సంతోషపెట్టాలండి. ఆవిడేదో ఆవిడ ఎప్పుడు సంతోషమే. తాపత్రయం. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, కూర్చోండమ్మా, ఈ కుర్చీ బాగోలేదా, ఆ కుర్చీ వేస్తాను, ఆ కుర్చీలో కూర్చుంటారు. కాఫీ తాగుతారా, కాఫీ కన్నా ఇది బాగుంటుంది. ఈ అసలు ఏమీ చేయకుండా కంగారు పడిపోవడం ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి అనే ఒక బెస్ట్ ఇవ్వాలి అనే తాపత్రయం. ఇప్పుడు ఎలా ఉంది, హోమానికి చీర కొనమంటే ఆ కొట్టువాడు ఎక్కడ పూజకేలండి. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాం. అలా కాకుండా అమ్మవారికి జపం, మనం మంత్రం చెప్పాను కదా, ఏం మంత్రం? ఐం గ్లౌం వారాహి. మీరు చెప్పేది నాతో పాటు. ఐం గ్లౌం వారాహ్యే నమః. ఇదే జపం. మీకు దీక్ష అయిపోయినట్టే. అసలు ఇది విన్న వాళ్ళందరూ కూడా చేయొచ్చు. చిన్న లఘు మంత్రం కదా. ఈ మంత్రాన్ని పొద్దున్నే లేచి 108 సార్లు చెప్పాలి. ఐం గ్లౌం వారాహ్యే నమః. ఐం గ్లౌం నేను ఐం గ్లౌం వారాహి నమః అయిపోవాలి అని చెప్పకూడదు. చాలా అయిపోతుందే, ఇంకా 4 కొసరు తిన్నారు ఎప్పుడైనా? పొంగల్ లాంటి ఊళ్ళో ప్రసాదం అయితే ఇలా పెట్టుకుని ఇలాగా అయిపోతుందేమో. నా చిన్నప్పుడు తినేవాడు కృష్ణుడి గుడిలో ప్రసాదం ఇలా పెట్టుకుని ఇలా కొంచెం తినేవాళ్ళం చిన్నప్పుడు. అప్పుడున్న వాల్యూ మనకి ఇప్పుడు లేదండి. అదే ఆయన బాధ. గురుగారు ఎక్కడొచ్చింది సమస్య? అది ఆవిడ చేసి లేదు, మన తప్పులు ఏం లేవు, అస్సలు లేవు. ఆవిడే ఆడిస్తూ ఉంటే ఆవిడ అప్పుడు అలా ఆడుకుంది, ఇప్పుడు చూస్తూ ఉండడమే. ప్రజల్ని తప్పులు తిట్టకూడదు. అందరం ఆవిడ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడుతున్నాం. ఆడుకొని సో అంచేత జపం 108 సార్లు ఐం గ్లౌం వారాహ్యే నమః. ఆ టోన్ కూడా నాదం రావాలి. ఐం గ్లౌం కాదు, గ్లౌం వారాహ్యే నమః అని 108 సార్లు జపం చేయాలి. పారాయణ అంటే వారాహి కవచం, వారాహి హృదయం ఇలా ఉన్నాయి. అవి మీరు ఇంటర్నెట్లో వెతుక్కున్నా దొరుకుతాయి. అవి ప్లే చేసినా విన్నా, శ్రవణం కీర్తనం కన్నా గొప్పది కాబట్టి విన్నా కూడా పర్వాలి. అర్చన ఇది ముఖ్యం. 16 ఉపచారాల పూజ ఉంది. తెలియని వాళ్ళు అడిగితే చెప్తాం. మీకు వీలుంటే అక్కడ స్క్రిప్ట్ కూడా మీరు పెడితే ఇంకా జనాలకు ఉపయోగపడుతున్న లింక్ పెట్టి మేము లింక్ ఇస్తాం. అక్కడ లింకు ఉంటుంది తెలుగులో. సింపుల్ 16 ఉపచారం. ఐంగ్లం వారాహి ఆవాహయామి, ఐంగ్లం వారాహి రత్నసింహాసనం, అంతే ఒకే పదం చేసి 16 ఉపచారాలు చేయడం. మధ్యలో వారాహి అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరంతో ఎర్ర పువ్వులతో పూజ చేయడం. మరి నైవేద్యం ఏం పెట్టాలి? ఇవన్నీ ఎర్రపండు ఏంటి? దానిమ్మ గింజలు. కొంతమంది ఏం చేస్తారు, పళ్ళు మా పీఠంలో చెప్పి నేను నడిచింది చెప్తాను. ఏ పండైనా నేను ఎలా తింటానో అలాగే నైవేద్యం పెడతాను, కానీ పండు పొలంగా పెట్టాను. నేను కోసేసి గింజలు వేరు చేసి ఆ పై తిన్నగా నేను అరటిపండు తొక్క విప్పేసి పూర్తిగా అరటిపండు అలా పెడతాం. అందుకే పంచపండు జోలికి వెళ్ళడం, చచ్చిపోతాం ఆ తోనాలని. అవును, ఇవి ఒలవడానికి ఓపిక చాలా తక్కువ. యాపిల్ ఉంటే ముక్క కోసి ఆ మధ్యలో నల్లగా ఉంటుంది, ఆ నల్ల గింజ తీసేసి దాంట్లో ఇలా పెచ్చులా ఉన్నది కూడా తీసి ప్యూర్ ఆ పండు, అది ఇందాక చెప్పానే మంచిది ఇవ్వాలి తపన. అలా పెట్టాలి మనం నైవేద్యం అన్నది. ఏదో ఆ పండు ముగ్గిందో తెలీదు, కాయో తెలీదు, కుళ్ళిందో తెలీదు, ఇలా నైడన్నా అలా అలవాటైపోతున్నాం. అలా కాదు, మంచి పండు ఒలిచేసి అమ్మవారు తినిపించేటట్టు పెట్టాలి. సో ఎర్రపళ్ళు. ఇంకోటి ఏంటంటే వడలు, అంటే మినపప్పుతో చేస్తారు కదా, మామూలు మసాలా వడలు కాకుండా ఎటు పెట్టిపోతారు. వడలు ఏంటంటే మాంసాహారానికి ప్రత్యామ్నాయం. మాంసము అంటే మళ్ళీ ఈ మాంసం కాదు, మనలో ఉన్న అహంకారమే ఆవిడికి మాంసం.
అహంకారాన్ని పోగొట్టుకోవడం వడలేస్తాం. దానికి ప్రత్యామ్నాయం గుమ్మడికాయ ముక్కలు ఆహా. కాస్త తేనె చల్లి మేమైతే గుమ్మడికాయ బెల్లం పెట్టిన కూర కూడా నైవేద్యం పెట్టేస్తాం. ఓహో. బాగుంటుంది, ఆ, అవి ఆ. తింటుందని చెప్పి. ఆహాహా. ఇది మెయిన్ నైవేద్యాలు. ఇది కాకుండా మనం ఏమైనా ఇంట్లో చేసుకుంటే అవి కూడా మహానైవేద్యంలా పెట్టడం. పెట్టేయచ్చు. ఇంకోటి ఇక్కడ మహానైవేద్యం అన్న పదం వచ్చింది కానీ చెప్తున్నాను. మహానైవేద్యం అంటే ఇన్ని చేసేసి ఇలా ఇలా అనేసి ఇలా ఇలా అనడం కాదు. ఆ. ఇంత చేసినా 10 మందితో పంచుకునేదే మహానైవేద్యం. ఓ. మహత్తుతో పంచుకునేది అంటే మ్మ్. మహత్తు అంటే నా ప్రపంచం. ఓకే. రోడ్డు మీద మా పీఠంలో రోజు నవావరణ పూజ చేసినప్పుడు ఒక బ్లౌజ్ పీస్ చీర ఏదో పెడతాం. పూజ అయిపోగానే రోడ్డు మీద నిల్చుంటారు మా వాళ్ళు గుమ్మం దగ్గర. ఆ. ఎవరు వెళ్తుంటే వాళ్ళని అమ్మ పూజ చేసాం, మ్మ్. ప్రసాదం తీసుకుని వెళ్ళంట. ఆ వచ్చిన ఆ ఆవిడకి నేను ఆ చీర బ్లౌజ్ పీస్ ఆహా. ప్రతిరోజు. ప్రతిరోజు. ఓకే. అదే ఆవిడే స్వరూపం. ఆ అమ్మవారి టైంకి ఆ స్వరూపంగా. రూపంలో వస్తుంది. ఓకే. అలాగా ఈ 9 రోజులు కూడా మ్మ్. అమ్మవారికి వీలుంటే యథాశక్తి పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ ఆ. ఒక మొదటి రోజు, పంచమి రోజు, మ్మ్. చివరి రోజు 3 రోజులు. 3 రోజులు పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటి, అమ్మవారిని సువాసిని రూపంలో పిలిచి, మ్మ్. సువాసిని అంటే మళ్ళీ సెలెక్టెడ్ కాదు, కళగా ఉండాలి, ఫేసు డబ్బు ఉండాలి, ఆవిడికి భక్తి ఉంది ఈవిడికి భక్తి లేదు ఆ. అని చెప్పి కాదు. ఎవరైనా సరే నాకు ఫస్ట్ కనబడ్డ వాళ్ళని కూర్చోబెట్టి ఆ. ఇంకా ఏ మాటలు మాట్లాడకుండా ఓన్లీ మంత్రం ఐం గ్లౌం వారాహి నమః ఆ పాదాలకి పసుపు రాస్తూ ఈ పాదాలే ఆ బ్రహ్మ గడిగిన పాదము అని పాడుతుంటారు కదా, ఆ పాదం ఈ పాదమే అనుకుంటూ ఆవిడని కూడా మాట్లాడనివ్వకూడదు. అమ్మ మీరు ఇలా ధ్యానంలో కూర్చోండి. ఈ 9 రోజుల్లోనే 9 రోజులు చేస్తే మంచిది, మ్మ్. లేదా మొదటి రోజు, 5వ రోజు, చివరి రోజు సువాసిని పూజ కూడా చేస్తే మంచిది. మ్మ్. సువాసిన్యచ్చన ప్రీత శోభనా శుద్ధ మానస అని లలితలో చెప్తుంటారు. ఆ సువాసిని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం, అలా కాదు. ఆ. నా కళ్ళ ముందు మొట్టమొదట ఎవరు కనబడితే అమ్మని ధ్యానం చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయాలి, ఎవరుంటే అమ్మ కూర్చోండి. మ్మ్. ఒకసారి ఈ పూర్వ సువాసనలు కూడా వస్తారు నా ముందు, అప్పుడు మరి నేను వాళ్ళకి చేస్తాను. ఓ, కానీ మరి వాళ్ళకి పసుపు కుంకుమలు అవన్నీ ముందే చెప్తాను, అమ్మ పర్లేదా అంటే పర్లేదండి. వాళ్ళు పెర్మిషన్ తీసుకునే బలవంతంగా రాసేయం. మ్మ్. ఎంతోమంది రాజమండ్రిలో చేసినప్పుడు 300 మందికి నేను చేస్తుంటే 18 మంది వచ్చారు మరి కరెక్ట్గా ఓ. మధ్యలో పూర్వ సువాసనలు. ఆ. నాకు అదే ఫస్ట్ టైం ఏం చేయాలో అమ్మని తలుచుకున్నాను, కొనసాగించేసాను నేను మా ఆవిడ. మ్మ్. దండేసి చేస్తే ఆవిడ ఒక 70 ఏళ్ళ ఆవిడ. మ్మ్. నా పూర్వ సౌభాగ్యాన్ని గుర్తు తెచ్చేవుతానండి, పిల్లా పాపలతో సుఖంగా ఆవిడ నాకు లలిత. మ్మ్. ఆవిడ ఎలా ఉంది నాకు అనవసరం, భర్త ఉన్నాడా లేదా, బయలాజికల్ థింగ్, ఒకడు ముందెళ్ళిపోవడం ఒకడు వెనకెళ్ళడం సహజం. అవును. అది దాంట్లో అది ఎనీవే ఆ సువాసిని పిలిచి మ్మ్. వాళ్ళకి ముందే చెప్పాలి, అమ్మ నేను సువాసిని పూజ నాకు చేయదలుచుకున్నాను, మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి. ఆ పాదాలకు పసుపు రాయడం, మ్మ్. ఏదో శ్రీ సూక్తం చదువుతునో లేక షోడశోపచార పూజ ఐం గ్లౌం వారాహి అని మెల్లిగా గంధం రాసుకుని బరబరా రాసేయకూడదు. చాలామంది ఆవిడ ధ్యానంలో ఉంటే మీరు డిస్టర్బ్ చేయకూడదు, ఇలా రాస్తాం మేము. మ్మ్. అంటున్నట్టు ఒక నైస్ మసాజ్లా ఉంటుంది వాళ్ళకి చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే హాయిగా ఉంటుంది. అంటే ఎవ్వరూ 100% సమాధిలోకి వెళ్ళిపోరు కదండి, అవును. అవును. కొంత ఇలా కాన్షియస్గా ఉంటారు. ఉంటారు. తర్వాత బొట్టు ఇక్కడ పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఇలా పెట్టి పీకేసి దానిలో గుచ్చేసి ఇంత ఎందుకు చేయడం చెప్పండి సార్. అవును. ఒళ్ళో పెట్టేయాలి పువ్వులు, ఓకే. డిస్టర్బ్ చేయకుండా ఆ యొక్క ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా ఒళ్ళో పెట్టి మ్మ్. వాళ్ళకి యథాశక్తి నేను ఏ చీర కట్టుకుంటానో అంతే ఖరీదు లేదా అంతకన్నా ఎక్కువ ఖరీదు పెట్టిన చీర కొనాలి, అది కరెక్ట్ పద్ధతి. మ్మ్. చేసి వాళ్ళు తక్కువ మంది. చాలా తక్కువ మంది. సువాసినికి అదే చీర పెట్టి ఆ. 100% గ్యారంటీ ఇస్తానని మీరు పెట్టండి, కుప్పలు కుప్పలు మనకి వస్తాయి. ఆ. అంత కల్మషం లేకుండా మనం చేయగలిగితే. నేనే ఎవరో 600 మంది వస్తున్నారండి, పేరు అనవసరం, ఒక ఆయనతో పెద్ద చీరల షాపు మ్మ్. ఓనరు, ఇందాక చెప్పాను ఆయన. అవును.
ఏం చేయాలో తెలియట్లేదు, బడ్జెట్ పెరిగిపోతుంది, నాకు ప్రతిగ్రహ హోమానికి 1.28 crores అవుతుంది, ఒక్కళ్ళ దగ్గర పైస తీసుకోకుండా ఉచితంగా చేస్తున్నాను, 600 మందికి నేను చీరలు పెట్టాను. వెంటనే ఆయన ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని 600 చీరలు ప్యాక్ చేసి పంపించేసాయి. ఇమీడియట్లీ. ఎందుకు వచ్చింది 600 చీరలు? రోజు ఒక్కొక్క చీర ఇస్తుంటే ఆవిడ అక్కడ పోగు చేసి 600 చీరలు మళ్ళీ పంపించింది. ఇది సత్యం. ఎవరైతే ఇచ్చి చెయ్యికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. నేను ఇవ్వట్లేదు, మీరు ఇవ్వట్లేదు, ఈ చెయ్యికి ఇచ్చి గుణం ఉంది కాబట్టి ఆ లక్ష్మి ఈ చెయ్యి ద్వారా ప్రవహించి అవసరమైన వాళ్ళకి వెళ్తుంది. ఇది మన క్రెడిట్ లేదు. అంటే సువాసిని పూజ చేసి నైవేద్యం అని నాకు చెప్పాను, మహానైవేద్యం పెట్టి అందరితో పంచుకుంటే అది పూజ అయిపోయింది, అర్చన అయిపోయింది. తర్పణం అమ్మవారిని గౌరీదేవిలాగా కోన్లా చేస్తారు కదా పసుపుతో చేసి, చేత్తో అక్షత పట్టుకుని ఐంగుళం వారాహి అని మనకు వచ్చింది ఒకటే మంత్రం కదా, అదో 16 సార్లు చెప్పి వారాహి మావాహయామి అంటే ఇంకా అది పసుపు కొమ్ము కాదు, పసుపు ముద్ద కాదు, వారాహి అమ్మవారు. చేతిలో సుగంధ జలం అంటారు, అంటే నీళ్లు, గంధము, పసుపు కలిస్తే రోజ్ వాటరు. మీకు ఇంకా ఓపిక ఉండి డబ్బు మీలా కోటీశ్వర్లు అనుకోండి, నవ్వుతారండి, కోటీశ్వరులు కాదా మీరు? అమ్మ అనుకుంటే అయిపోతాను. మేరే పాస్ మా హైతో మే ధన్వాన్ హూ, అంతే, మర్చిపోకండి, ఉంది అమ్మ ఉంది కాబట్టి అయిపోతాం. అంతే, కోటీశ్వర్లమే. సో కోటీశ్వర్లు అయితే కాస్త ఇలాచి, ఏలక్కాయల పొడం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు అని గుమగుమలాడుతూ 9 కదా ఇలా చేతులు వేసుకోవడం, ఐంగ్లం వారాహి నమ తర్పయానం, ఇలాగే ఇలా నక్కర్లేదు, ఇలా ఇలా అంటే చాలు. అలాగే ఒక 108 సార్లు తర్పడం. ఎక్కువ అసలు 2-3 నిమిషాల్లో అయిపోతుంది, 5 నిమిషాలు తర్పం. ఇంకా హోమం అన్నది మనం పెద్ద అందరూ చేయలేరు, వాటి ఎవరో తెలిసిన వాళ్ళు ఐంగుళం వారాహి నమ స్వాహ అని హోమం ఇలా ప్రతిరోజు చేయగలిగితే ఒకటి పూట పొద్దున్న జపము అర్చన చేసుకోవాలి, సాయంకాలం వారాహి అంటే ఉగ్రరూపాలు అని అంటారు కదా సాధారణంగా, అలాంటి శక్తులన్నీ కూడా సాయం సంధ్య వేళ ఎక్కువ ప్రబలంగా ఉంటాయి. ఇవన్నీ ఆవిడ అప్పుడు ఉంటుందా అని కాదు, ఆ యొక్క ఎనర్జీని కాంటాక్ట్ చేయడానికి నాకు ఆ టైంలో నేచరు సహకరిస్తుంది. లేదా 6 తర్వాత సాయంకాలం తర్పణము, హోమం కాలుస్తూ హోమం చేసుకుంటే మంచిది. సువాసిని పూజ మాత్రం సాయంకాలం చేసుకోవాలి. ఇది ఒక పూజా విధానం. కాకపోతే ఎర్ర రంగుల బట్టలు కట్టుకోవాలని చెప్పారు కదా, ఆవిడికి అవతారాలని చెప్తారు మన వైదికంలో. ఎదుర్వేదం ప్రియ, ఎదుర్వేదం అవధారయ, ఎదుర్వేదంలోని ఒక భాగం అగ్ని లే పురోహితం అని చెప్పి ఏదో అలాగ మనకి రావు. అంచేత ఏం చేయాలి, సంగీతం, పాటలు పాడడం కానీ, నృత్యం, డ్యాన్స్ ఆడడం కానీ ఎవరికైనా వస్తే వాళ్ళు చేస్తే అమ్మ చూడు ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టాను, నువ్వు ఏం చేస్తావో మరి సంసారాన్ని చూసుకో, జాగ్రత్తగా చూసుకొని అంత క్లోజ్గా ఆవిడ ఒక ఉపచారంలా చేయగలిగితే బెస్ట్. మా గురువుగారి దగ్గరకు వచ్చి ఒక ఆవిడ అడిగారు, ఏమండి మాకు డ్యాన్స్ రాదు, పాట రాదు, నా చుట్టుపక్కల కూడా పెద్ద ఎక్కువ లేరండి, దూరంగా ఉంటాను, నేనేం చేయను. మొబైల్లో డ్యాన్స్ పెట్టి ఆవిడ చూపించు. ఇది విపరీతంగా ఉంటుంది విని వాళ్ళకి. ఆ మహానుభావుడు అంత లెవెల్లో ఉన్నారు కాబట్టి మొబైల్లో డ్యాన్స్ పెట్టి భరతనాట్యం ఏదో ఆవిడ చూపిస్తే నువ్వు ఆవిడతో పాటు చూడు, ఎంజాయ్ చేయి, తల్లి పిల్ల అన్నారు. అద్భుతం, ఎంత సింపుల్ చేసేది చూడండి. నృత్యం దర్శయామి, నాట్యం సంప్రయామి, గీతం త్రావయామి, ఆందోళికాం ఆరోహ్యం, ఇది అన్నీ చేస్తాం కదా, ఉయ్యాల్లో పడం, ఇవన్నీ చేసి సాయంకాలం పడం. పోతే టఫెస్ట్ కండిషన్ ఇప్పుడు వస్తుంది. ఈ 9 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పాటించడం మంచిది. ఒకటి చెప్తాను, మీరు కూడా ప్రయత్నించండి. తప్పకుండా. ఓన్లీ పెరుగన్నమే తినాలి 9 రోజులు. 9 రోజులు కాదు, ఓ 40 రోజులు పెరుగన్నమే తినాలి. పొద్దున్న మధ్యాహ్నం, నేను 40 కాదు, ఓ 15 రోజులు తినండి. సారీ, లో బీపీ వస్తుందేమో గురువు గారు. కాస్త మరీ ఎక్కువైతే కాస్త విస్తర రాసుకోండి, అవకాయదో. నేను ట్రై చేశాను కానీ చెప్తున్న అనుభవంతో 100% సాత్వికంగా మారిపోతారు. మీకు రావాలన్నా కోపం రాదు.
బ్లాండ్ ఫుడ్ హ్యాస్ గాట్ అన్ ఎఫెక్ట్ ఆన్ యూ. Yeah. మనం తిని ఆహారమే మన మీద. ఇది అలాగే పలికి పదాల్లో స ర త వ మ ఇలాంటి అక్షరాలు ల ఇక్కడి నుంచి అక్షరాలు ఎక్కువ వస్తే మనం సాత్వికంగా మారుతాం. కానీ నేను మాట్లాడినప్పుడు నాకు కంట్రోల్ ఉండదే, ఏ పదాలు వస్తుందో చచ్చిపోతాం. అంచేతే సూక్తాలు పలకమన్నారు, శ్లోకాలు పలకం. వాటిల్లో ఆ శాస్త్రంలో ఉన్న వాళ్ళ ఋషులు వాళ్ళు అరేంజ్ చేసి పెట్టేశారు. ఓం శ్రీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతత్రజాం చంద్రాం హిరణ్మయీం ఇక్కడ ఎక్కువ వస్తుంది. అంచేత అలాగా బ్లాండ్ ఫుడ్ సాత్వికం. కొంచెం కారాలు ఉప్పు పులుపు వేసుకుంటే రాజసికం. అంటే ఏంటి, మనకి బాగా పొందాలి, చెయ్యాలి, ఒక యాక్షన్ ఓరియంటెడ్. పర్లేదు, తప్పేం కాదు. అందరూ యోగులు అయిపోతే ఆవిడ పడుకుంటుంది. బిజినెస్ ఎవడు రాడు గుడికి, అవునా కదా, కొంచెం యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఓరియంటెడ్ అంటే అది కూడా పర్వాలేదు, రాజసికం. కాకపోతే క్షమించాలి, రిజల్ట్స్ నాకు కమెంట్లు పెట్టచ్చు కాక, మాంసాహారం అన్నది ఒక జంతువు యొక్క హింస వల్ల వస్తుంది కాబట్టి పదము హా. ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి, ఐ లవ్ యూ, ఎవరికైనా ఆనందం. ఎందుకు? ఐ లవ్ యూ, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఐ హేట్ యూ, హే వెళ్ళిందా లేదా? ఏ లాంగ్వేజ్లోనైనా సరే శబ్దం ఇక్కడికి వెళ్ళిందంటే కొంత తామసికం అవుతుంది. అలాగ సూక్తాల్లో మ్యాక్సిమం ఇక్కడ కొంచెం ఇక్కడ అతి తక్కువ ఇక్కడ వచ్చేటట్టు శబ్దాలు అరేంజ్ చేయబడ్డాయి. అందుకే రోజు సూక్తం చదవరా అంటారు. స ఉక్త ఇది సూక్త, బాగుగా చెప్పబడినది సూక్తం అంటే. సో ఆ 9 రోజులు కూడా ఆ హింసని ప్రేరేపించేటువంటి ఆహారం తినకుండా ఉండి, అంటే వాళ్ళ పూర్వకాలంలో తిన్నారు కదా, పూట తిన్నారు. వాళ్ళు ఏం చేసేవారు, ఈ తిన్నందువల్ల ఇంత తామసిక ఎనర్జీ వస్తే ఇంత జపం చేసేవారు. నువ్వు 10 గంటలు చేయండి, 10-15 గంటల రోజుకి జపము పూజ, ఇంత తినండి పర్లేదు. నేను చేసేది అరగంట, తినేది ఎంత, అది లేనిదే నాకు రోజు గడవదంటాం. ఎక్కడికి పోతుందండి తామసికం చెప్పండి. మీరు ఎన్ని కాదన్నా కూడా అది హింసే కదా. నేను 9 రోజులు మాత్రం మితంగా, కనీసం మానేయకపోతే మితంగా తింటే మంచి. పోనీ కొంచెం నేనే దిగి వస్తాను పోనీ కొంచెం అది ఆహార నియమం. తర్వాత నేల మీద పడుకోవాలంటారు కానీ నేను ఒప్పుకోనది. మనం కష్టపడితే ఆవిడ ఏం సంతోషిస్తుంది. ఇందాక చెప్పాను రహస్యం అని, గుప్తమని. ఈ రహస్యం ఇలా తీసుకోకూడదు. నేల మీద పడుకోవడం అంటే ఇంగ్లీష్లో ఒక గ్రౌండెడ్ అన్న పదం ఉంది, హ్యూమిలిటీ. మిడిచి పడిపోకూడదు. ఏం చేస్తున్నారండి ఉపాసన మీరు? కొంచెం లలిత సహస్రం, శ్రీచక్ర పూజ చేసుకుంటాం అంతే, శ్రీచక్ర పూజ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాను? లలిత నేను 3 సార్లు చదువుతానండి, కంపల్సరీగా చదువుతాను. శుక్రవారం 100 మంది వచ్చేస్తారు, 1,00,000 కుక్కు పూజ చేస్తాను, నవాబణ పూజ చేస్తాను. ఇది వద్దు ఈ 9 రోజులు. వారాహినవత ఏదో ఐ డ్రీమ్స్లో చూసామండి, వాళ్ళు చేశారు, చెప్పారు, చేసేసుకుంటున్నాం అంతే. నేనేదో చేస్తున్నాను మిడిసి పడకుండా ఉండడమే భూషేరం, గ్రౌండెడ్. దానికి భూమి మీద పడుకుని వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ అబ్బో నొప్పి అనుకోవడం కన్నా చక్కగా బెడ్ మీద పడుకోండి, శాంతంగా ఉండండి. ఆనందము, కోపం లేకుండా ఉండడం, ఈ రెండు. మితంగా మాట్లాడాలి, మితంగా భోంచేయాలి. ఇవన్నీ కూడా మనం ఒక నియమం పెట్టుకుంటే ఈ వారాహి 9 రోజుల నవరాత్రులు జూలై 15వ తారీఖు నుండి 23వ తారీఖు దాకా వారాహి నవరాత్రులు. ఆ 9 రోజులు కూడా నియమంగా చేస్తే 100% గ్యారంటీగా ఇంతవరకు మనకి ఉన్నటువంటి జీవితం ఒక ఎత్తు అయితే, ఈ వారాహి నవరాత్రులు ధైర్యంగా ఇలా చేసినప్పుడు వచ్చే జీవితం ఇంకో ఎత్తు, దాంట్లో సందేహం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.